నేను ఆరాధిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ప్రియులారా. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 2వ వారం కదా ఈరోజు. ఆయన సన్నిధికి వచ్చి కృపనిచ్చినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మన మధ్య మరియమ్మ వాళ్ళ సొంత తమ్ముడు, ఆయన సతీమణి. బ్రదర్ మీ పేరు ఒకసారి చెప్పండి. వెంకన్న గారు. మీ పేరమ్మా? నిర్మల గారు. వెంకన్న నిర్మల గారు. అండ్ మరియమ్మ వాళ్ళ ఇంకొక మరదలు. మీ పేరమ్మా? సంపూర్ణ సముద్ర. ఓకే. ఈ ముగ్గురు మన మధ్య వచ్చినందుకు మనందరూ వాళ్ళ నామా నుంచి చప్పట్లు కొట్టి మీకు స్వాగతమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీకు స్వాగతాన్ని పలుకుతున్నాము. దేవుడి వాక్యాన్ని మనం చదువుకోక ముందు నిన్న జరిగిన ఒక సంఘటన మనందరినీ కలిసి వేసింది కదండి. సో మన ప్రవీణ్ పగడాల ఆయన రిపోర్టు కదా ప్రియులరా, మనందరికీ తెలుసు అది కరెక్ట్ కాదని. అండ్ అందరూ మొత్తం క్రైస్తవ లోకము నేను చాలా కన్నీళ్ళు విడిచింది. ఎందుకంటే లేనిపోని ఆపదలాగా మీద వేసి అపవాదాలు వేసి ఆయన తాగుబోతుగా ఆయన చిత్రీకరించి దీంట్లో ప్రభుత్వం వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారని మనందరికి క్లియర్గా తెలుసు కదా. సో బట్ మనకు తెలుసు ఆయన దేవుడు సేవకురాలని వాళ్ళు చేయడు. నిన్న బాధ అనిపించింది నాకు. ఆయన రెండో సంతోషం ఏంటంటే ఆయన అజయ్ బాబును నిన్న ఆయన రిలీజ్ చేశారు, విడుదల చేశారు. తర్వాత మంచి వాయిస్ ఆయన ఒక్కడే అజయ్ బాబు గట్టిగా మాట్లాడతాడు, లేఖనాల ప్రకారం మాట్లాడతాడు. భయం అయిపోయిన మనం నేర్చుకున్నాం కదా. యాకోబును చంపేశాడు యూదా ఏ రోజు రాజు. అది ప్రజలకు చాలా మంచిగా అనిపించినందుకు పేతురులను పట్టుకుని ఆయన చంపుదాం అనుకున్నాడంట. ఆ రోజు కూలీల రొట్టె పండుగ కాబట్టి ఆయన చెరసాలలో వేయించి కొన్ని రోజుల తర్వాత ఆయన చంపుదామని ఇప్పుడు ఆయన చేశాడు. కానీ తర్వాత జరిగింది ఏంటంటే దేవుడితో వచ్చి చెరసాలలో పేతురు కదా పడుకున్న ఆయన తట్టి లేపి, నీ చెప్పులు వేసుకో, నీ బెల్ట్ వేసుకో, నీ షర్ట్ వేసుకో అని చెప్పి ఆయన బయట వరకు తెచ్చాడంటండి ఆ దేవదూత. పేతురు ఇది ఒక కళ, ఇది ఒక దర్శనం అని అనుకుని ఆయన గ్రహించలేకపోయాడంట. అదే రాజు ఎవరైతే యాకోబుని చంపాడో అందరూ, అదే రాజు ఏ రోజు రాజు పేతురు పట్టుకుని చంపుదాం అనుకున్నాడో అదే రాజు ఆయన బర్త్డే రోజు ఆయన ప్రసంగం చేశాడంట. చాలా మంది వచ్చారంట ఆయన బర్త్డే పుట్టిన దినం. అతను ప్రసంగం చేసిన తర్వాత ప్రజలందరూ చప్పట్లు కొట్టి ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పి గట్టిగా ఆయన పొగిడినప్పుడు అతడు దేవుణ్ణి మహిమపరచనందున దేవదూత వచ్చి అతన్ని మొత్తాడంట. అతడు పురుగులు పడి చనిపోయాడు అని. ఇదే రాజు అపోస్తులుడైన యాకోబును పట్టుకొని ఖడ్గంతో చంపించాడు. అది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. మంచిగా ఈ క్రైస్తవులు ఓకే వీళ్ళంతా దేవిపోయి చేసుకున్నారని చెప్పి ఆయన చంపించినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరూ చాలా సంతోషం కలిగించిన విషయం అని చెప్పి లాస్ట్ పేతురు గారిని పట్టుకుని ఆయన కానీ చంపుదామన్నప్పుడు దేవుని యొక్క దూతగా ఆయన వచ్చి విడిపించాడు. తర్వాత అదే రాజు పురుగులు పడి చనిపోయిన విషయాన్ని మనం గమనిస్తాం. సామాన్యంగా దేవుడు అలాంటి యాక్షన్స్ తీసుకోవడానికి, కానీ ఆయన తీసుకున్నప్పుడు ఎవరు ఆయన ఆపరు. ఐగుప్తు దేశంలో దేవుడు ఒక 10 తెగుళ్లను రప్పించాడు. ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్లు రప్పించాడు. ఆ 10 తెగుళ్ల తర్వాత అప్పుడు కానీ ఆ ఐగుప్తులు యెహోవా దేవుడే నిజమైన దేవుడని గ్రహించలేకపోయాడు. అయినా కానీ ప్రియులారా వాళ్ళు యేసు తండ్రి యెహోవాను ఆరాధించకుండా ఒకే వాళ్ళకి ఇష్టం ఇచ్చిన మార్గంలో వాళ్ళు నడిచారు. కానీ దేవుడు తన ప్రజలకు మాత్రం విడుదలను ఇచ్చారు కదా ప్రియులారా. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఐగుప్తు దేశం నుండి ఏ రకంగా విడిపించాడు.
ఈ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారంట. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది పిల్లలు. ప్రియులారా, సో అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 మంది పిల్లలు. పిల్లరా, ఈ 12 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. మనందరికీ ఆ స్టోరీ తెలుసు కదా పిల్లరా. యోసేపును వాళ్ళు బావిలో పడేశారు, లాస్ట్ నమ్మేశారు. చివరికి ఆయన ఐగుప్తు దేశానికి వచ్చి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అక్కడ. ఎవరు? యోసేపు. ఈరోజు మన టాపిక్ జోసెఫ్. యోసేపు, ఇశ్రాయేలీలు, ఐగుప్తు. ఓకే జయంతి, యోసేపు, ఇశ్రాయేలీలు అండ్ ఐగుప్తు, వీళ్ళ గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటూ దేవుడు తన కోపాన్ని ఏ రకంగా బయలుపరుస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాలం మనం ప్రయత్నిస్తాం. ఒకవేళ ఈరోజు మనం కంప్లీట్ కాకపోతే నేను వచ్చే వారం కానీ దాన్ని మనం కంప్లీట్ చేద్దాం. ఇశ్రాయేలీయులు వీళ్ళ ఐగుప్తుకు వచ్చినప్పుడు వాళ్ళు 70 మంది అంట. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము. అందరు బైబిల్ తీసిన తర్వాత నేను చదువుతాను, దీన్ని వాక్యాలు చూస్తాను. నిర్గమకాండము 1వ అధ్యాయము 5వ వచనము. వీరిలో ప్రతివాడును తన కుటుంబంతో వచ్చాడు. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది అప్పటికే యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. వినండి ప్రియులారా, వీళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఎంతమంది అంట? మొత్తం ఇశ్రాయేలులో 70 మంది. చాలా ఇంపార్టెంట్ ప్రియులారా, ఈ విషయాన్ని గమనించుకోండి. వీళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు 70 మంది వచ్చారంటండి. ఎందుకు? ప్రపంచమంతటా కరువు, ఐగుప్తు దేశంలో మాత్రం ధాన్యం, తిండి గురించి వచ్చారు, ఆ ధాన్యం గురించి వచ్చారు. అప్పటికి వీళ్ళ అన్నదమ్ములంతా వాళ్ళ అన్నయ్య యోసేపు, వాళ్ళ తమ్ముడు యోసేపు ఇక్కడ ఉన్నాడనే విషయం తెలుసుకొని వాళ్ళంతా అక్కడే సెటిల్ అయ్యారు. వాళ్ళు సెటిల్ అయినప్పుడు సుప్రియ 70 మంది. వాళ్ళు లాస్ట్ ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసండి? అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 37. అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 37 ఒకసారి చదువుతున్నాం ప్రియులారా. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయింది. వారు పిల్లలు గాక కాలుబలము ఎంతమందంట? 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనులు, సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులను, గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారంట? వెంకట గారు 70 మంది. సుప్రియ ఎంతమంది వెళ్ళిపోయారంటే ఇప్పుడమ్మా 6 లక్షల మంది. ఒట్టి పురుషులే, పీటర్ పిల్లలు కాకుండా మళ్ళా వాళ్ళతో అన్యులు ఉన్నారంట. వాళ్ళ ఆవులు, మేకలు, వాళ్ళ భార్యలు. వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు 70 మంది. వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటప్పుడు 6 లక్షల మంది పురుషులు, పిల్లలు కాకుండా, ఆడలు కాకుండా, అండ్ అన్యజనులు అందరూ కలిసి 6 లక్షలు. ఇప్పుడు ఈ 70 మంది ఎప్పుడైతే వీళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చారో వాళ్ళు పిల్లరా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు గడిపారంట.
ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు గడిపారంట. ఈ 430 సంవత్సరాల ఫిగర్ వీళ్ళు బానిసలుగా ఉన్నది 400 సంవత్సరాలే. మరి ఈ 30 సంవత్సరాలు ఏమైంది? ఈ 30 సంవత్సరాలలో ప్రియులరా అక్కడ యోసేపు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ 30 ఆయన యోసేపు పరిపాలించిన 80 సంవత్సరాలు. కానీ ఈ 80 సంవత్సరాలలో 30 సంవత్సరాలు చాలా పీస్ఫుల్ గా జీవించారంట ఇశ్రాయేల్ జనాంగం. వాడు మొత్తము ఆ దేశం ఉన్నది 430 సంవత్సరాలు అయితే వాళ్ళు బానిసలు ఉన్నది 400 సంవత్సరాలు. తీసుకుందాం ఆ ప్రియులారా, అదే 12వ అధ్యాయం 40వ వచనం అందరం చూసుకుందామా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించినందున ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. సో ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత. అంటే వీళ్ళు వచ్చింది 70 మంది, వెళ్ళినప్పుడు 6 లక్షల మంది. అంటే ఎన్ని సంవత్సరాలు ఈ 76 లక్షలు అయ్యారంట పీటర్? 430 సంవత్సరాలు. అర్థమైంది కదా? ఇప్పుడు 430 సంవత్సరాలలో వీళ్ళు ఎంతమంది అయ్యారంటే జరిగింది 6 లక్షల మంది. పురుషులు మాత్రమే, కాల్బలం, నడవగలిగిన వారు. చిన్నపిల్లలు భుజాల మీద వేసుకున్నారు, కొంతమంది పిల్లలు ఎత్తుకున్నారు, అది వేరు. కాల్బలం అంటే నడుచుకుంటూ పోయేవారు, ఎవరైతే నడవగలుగుతారు. నాకు బాగా గుర్తుంది, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఓకే మేబీ ఒక 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా విలేజ్కి నేను వెళ్ళానండి. ఆ రైల్వే స్టేషన్ నుంచి మా గ్రామానికి వెళ్ళడానికి మా తాతయ్య గారు ఎవరో భుజం మీద నన్ను పెట్టుకొని వాళ్ళు వెళ్ళారు. నాకు ఇప్పుడు బాగా గుర్తు. గజ్జలకొండ అని ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ గజ్జలకొండ నుంచి ఆ యొక్క ఊరికి వెళ్ళడానికి కొద్దిగా నడవాలి. అప్పుడు పెద్దగా వెహికల్స్ లేవు కదా. నేను చెప్పేది 75, 70. నేను 72లో పుట్టాను. 73, 4, 5 75 అనుకుంటానండి. మా తాతగారు ఎవరు నన్ను భుజాల మీద తీసుకొని ఇంటి వరకు పోయినట్టు గుర్తు. సో కాలువలు నడవగలిగిన వారు 6 లక్షల మంది. ఆ చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన వారు, శిశువులు, పాలు వీళ్ళంతా పిల్లలు కాక ఆడవులు కాక 6 లక్షల మంది. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు 6 లక్షలుగా మారారంట? 430 సంవత్సరాలు. కానీ ఇక్కడ వీళ్ళు బానిసలుగా ఉండేది ఎన్ని సంవత్సరాలు అంట పిల్లరా? 400 సంవత్సరాలు. ఇది ఎక్కడ ఉంది? 400 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉన్నారని ఆదికాండం తీసుకుంది. ఆదికాండంలో దేవుడు అబ్రహాముతో దర్శనమిచ్చి ఈ మాట అంటాడండి, నీ జనము, నీ ప్రజలు వారి దేశం కాని దేశంలో వెళ్ళి వాళ్ళు 400 సంవత్సరాలు వారికి బానిసలుగా ఉంటారు. ఆదికాండం 15వ అధ్యాయం. అధ్యాయం 13 నుంచి నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. 13 నుంచి నేను చదువుతాను. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడంట? ఇక్కడ నీ జనులు,
ఇశ్రాయేలీయులు తమ తమ దేశం కాని దేశంకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారంట? 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. నిర్గమకాండంలో ఏం చూసాం మనం పిల్లరా? నిర్గమకాండంలో వీళ్ళు 430 సంవత్సరాలు ఉన్నారు. కానీ ఈ 430 సంవత్సరాలలో వీళ్ళు బానిసలు ఉన్న ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇది ఎక్కడుంది? ఆదికాండం 15వ అధ్యాయం 13 ప్రభు అంటాడు, అబ్రహాము నీ జనము వారు దేశం కాని దేశంలో బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు వాళ్ళకి సేవ చేస్తారు, వాళ్ళు చాకరీ చేస్తారు, వ్యక్తి పనులు, చాలా కష్టమైన పనులు చేస్తారు. తర్వాత నేను వాళ్ళని అక్కడి నుంచి పంపుతాను. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద వాళ్ళ దగ్గర మంచిగా ఆస్తి బంగారం అన్ని వాళ్ళని కొల్లగొట్టి వాళ్ళని పంపుతానని చెప్పి ప్రియులరా దేవుడు వాళ్ళని పంపించాడు. మీకు తెలుసో లేదో ప్రియులరా, ఇశ్రాయేల్ జనాంగం ఈ యొక్క 6 లక్షల మంది బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, నగలు, బట్టలు, ఎందుకంటే ఇంక 40 సంవత్సరాలు వీరు అరణ్యంలో ఉంటారు. 400 సంవత్సరాలు కూలి ఇవ్వలేదు. దేవుడు ఏం చేశాడంట? ఆ యొక్క ఐగుప్తు దేశాలందరినీ ప్రేరేపించినప్పుడు వాళ్ళే తెచ్చి బంగారము, డబ్బు కాదు కండి, బంగారము, వెండి, ఆస్తి, బట్టలు, తిండి మొత్తం ఇచ్చారంట. ఆదికాండంలో దేవుడు ప్రవచించాడు, ఓ అబ్రహమా నీ సంతతి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఏ రకంగా బానిసలు అంటారు కదా? ఇప్పుడు దీర్ఘమకాండానికి వస్తాం. ఈ 10 దేవుళ్ళకు మనకు రాకముందు ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది పిల్లలు. మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా 12 గోత్రాలు ఇక్కడ రాయబడింది. 12 గోత్రాలు అంటే 12 పేర్లు: రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబంతో వచ్చాడు. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికే యోసేపు ఐగుప్తులో ఉండేది. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరపు వారందరూ చనిపోయి ఇశ్రాయేలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను. ప్రియులకి ఏం జరిగిందంట? ఈ యొక్క 70 మంది ఒకే ఐగుప్తు దేశానికి వచ్చి వారు వారి కుటుంబాలతో అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు వచ్చి 70 మంది. ఒకరోజు ఏమైందంట? ఒక దినం వచ్చింది, యోసేపు ఆయన ఆ 11 మంది అన్నదమ్ములందరూ చనిపోయారు. రైట్. సో ఈ 12 మంది 12 గోత్రాలు చనిపోయారు, కానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలై 6 లక్షల మంది పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులైనా యూదులన్నా వీళ్ళందరూ ఈ 12 గోత్రాలలో జన్మించిన వారిని. యూదులు ఎవరైనా పేరు చెప్తే లాస్ట్కు నా పేరు సైమన్ అండి, మా డాడీ పేరు రూబేను అంటే వాళ్ళ డాడీ ఏ గోత్రము? నేను రూబేను గోత్రానికి చెందినవారు. ఆనంద్ గారు మీరెవరండి? నా పేరు ఆనంద్ అండి, నేను యూదా గోత్రానికి చెందినవాడిని. అట్లా ఈ ప్రపంచంలో ఎంతమంది యూదులు ఉన్నా వాళ్ళని పోయి అడిగితే వాళ్ళ పేరు చెప్పి లాస్ట్కు వాళ్ళ గోత్రం పేరు చెప్తారు. నేను లేవి ఉందండి. ఈయన ఎవరు? ఈయన రోహిత్. ఈయన గోత్రం ఏది? ఈయన రూబేన్ గోత్రం. అలా ప్రపంచం ఇప్పుడు ఎన్నో కోట్ల మంది యూదులు ఉన్నారు కదా. ఆ యూదుల దగ్గరికి వెళ్తే వాళ్ళ పేరు ఏదో ఉంటుంది, జాన్ అంటారు. బట్ ఐఎమ్ మై ఫాదర్ అంటే మా గోత్రం వచ్చి ఆ గోత్రం. 12 గోత్రాలు. వీళ్ళందరూ చనిపోయారు ప్రియులారా. వీళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు వినండి ప్రియుల, రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంట? 8వ వచనం మీ బైబిల్ చూసుకుందామా. అప్పుడు యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. అతడు తన జనులతో ఇట్లా, ఇదిగో
ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎదుట యుక్తిగా జరిగించుదము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అనేది. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యదులను నిల్వ చేయ పీఠముతో రామశేషను పట్టణంను కట్టిరి. ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టకూడది వారు విస్తరించి ప్రబలిది కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తులు కఠినమైన సేవ చేయించుకునిది. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోని ఇటుకల పనిలోను పొలంలోను చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించింది. ప్రియులారా, ఇక్కడ ఏమైందంట? యోసేపు ఆయన 11 మంది అందరూ చనిపోయారు. ఒక రాజు వచ్చాడంటండి. యోసేపు ఎవరో తెలియదంటే ఈ ఐగుప్తు రాజుకు. ఆయన ఏమన్నాడంట? ఇశ్రాయేలు ఇంత ప్రబలిపోయారు, వీళ్ళు ఒకవేళ రేపు ఎవరన్నా విరోధులు వచ్చి మన మీద యుద్ధం చేసి వీళ్ళు వాళ్ళతో జాయిన్ అయ్యారనుకోండి, మనం చంపేస్తారు. కాబట్టి పని చేద్దాం, మనం ఒక కుయుక్తి పందం. ఏంటది? వీళ్ళకందరికి మంచి పని చెప్తాం, పెట్టి చాకరీ చేయించుకుందాం అని చెప్పి వాళ్ళ ప్రియులరా మట్టినిచ్చి మీరు విడుదల చేయండి అని చెప్పి ఈ రోజు మీరు ఐగుప్తు దేశానికి వెళ్తే కైరో, అలెగ్జాండ్రియా, కొన్ని సిటీస్ ఉన్నాయండి సుధా గారు, నేను ఐగుప్తు దేశంలో ఇవన్నీ కట్టి పెద్ద పెద్ద ఈ పిరమిడ్స్ ఇవన్నీ కట్టించింది ఎవరంటే ఆ రోజుల్లో రాజే. హూ ఆర్ ద లేబర్? అక్కడ పని మనుషులు ఎవరు? ఇస్రాయేల్ 6 లక్షల మంది. మేబీ అప్పటికి మొదటి అధ్యాయానికి 6 లక్షల మంది ఉండకపోయి ఉండొచ్చు. వాళ్ళందరితో పెద్ద పెద్ద బండలు, పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద ఐగుప్తు దేశంలో ఉన్న కట్టడాలు ప్రపంచంలో ఎక్కడ అంత పెద్ద పెద్ద కట్టడాలండి. ఆ పిరమిడ్స్ మీరు చూశారంటే ఇది విషయం. ఎవరయ్యా దీనికి లేబరు? అంత ఇజ్రాయెల్ కదా. ఈ రాజు ప్లాన్ చేశాడు, అరే బాబు వీళ్ళు చూస్తే మనకంటే విస్తరించారు, రేపు వాళ్ళు మన విరోధులతో జాయిన్ అయితే మన పని అయిపోయినట్టే, ఒక పని చేద్దామని చెప్పి వీళ్ళు బాగా కఠినంగా పరిచయించారు. కొట్టేవారంట. మీరు 10th Amendment చూసారు కదా పిల్లరా? కొట్టేవారు, వారికి సరిగ్గా తిండి పెట్టేవారు కదా. 400 సంవత్సరాలు చాకరీ చేయించుకున్నారు, 400 సంవత్సరాలు జీతం ఇవ్వలేదండి. ఎంత అన్యాయం! ఐగుప్తు రాజు, ఐగుప్తీయులు ఇశ్రాయేల్ పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించారంటే 400 సంవత్సరాలు చాకరీ చేయించుకున్నారు, కానీ వాళ్ళ ఒక్క పైసా ఇవ్వలేదు. నో కూలీ, హ్యూమన్ రైట్స్ అండ్ నో హ్యూమన్ రైట్స్. ఆందోళనలో నియంత ఈ రాజు 400 సంవత్సరాలు బానిసలుగా వీళ్ళు ఉన్నారంట. నేను పోయిసారి చెప్పినట్టు ప్రపంచంలో మేఘనాథ్ గారు ఇశ్రాయేల్ జనాంగం సఫర్ అయినట్టుగా ఏ జనం కానీ సఫర్ కాదు. మనం ఇప్పుడు చదువుకున్నాము, ఇశ్రాయేల్ జనాంగం 400 సంవత్సరాలు బాధితులుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. దాని తర్వాత వీళ్ళరా బాబిలోనియన్స్, ఇకే ఎవరు ఆయన పేరు? నెబుకద్నెజర్ రాజు 70 సంవత్సరాలు వీళ్ళ మీద అధికారం చెలాయించడం. ఫుల్ బానిసత్వం. పర్షియా, ఇరాన్ వీళ్ళని పరిపాలించారు. సిరియా, ఆ రోజుల్లో అస్సిరియా అనేవాడు, వారు పరిపాలించారు. రోమన్స్ 1500 సంవత్సరాలు వీళ్ళ మీద అధికారం చెలాయించారు. ఈ యూదులు ఎక్కడ పోయినా బానిసలే పాపం. కారణం ఏంటి తెలుసండి? యూదులలో చాలా మంది దేవుడు తిరుగుబాటు చేశారు. యూదులంతా తిరుగుబాటు చేసిన ఈ లోకంలో ఎవరు లేరు. అదే సమయంలో వాళ్ళంతా కష్టపడ్డవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు. అదంతా అయిపోయిందా? లాస్ట్ కు హిట్లర్ చేతిలో ఇరుక్కున్నారు. హిట్లర్ 60 లక్షల మందిని చంపాడు. 60 లక్షల మంది రండి. ఐగుప్తులో 400 సంవత్సరాలు బాధిస్తారు. తర్వాత బాబిలోన్ దేశంలో 70 సంవత్సరాలు. తర్వాత పర్షియా, ఇరాన్ లో వాళ్ళు సఫర్ అయ్యారు. సిరియా వాళ్ళ చేతిలో సఫర్ అయ్యారు. రోమీలు 1500 సంవత్సరాలు పరిపాలించారు.
అదంతా అయిపోయి తప్పించుకున్నాం రా బాబు అంటే లాస్ట్ పోయి జర్మనీలో సెటిల్ అయ్యారు. జర్మనీలో ఒకే హిట్లర్ 60 లక్షల మంది, ఇదేంటండి ఏం సంఖ్య ఇది 60 లక్షల మంది. ఒకప్పుడు జర్మనీ మొత్తం యూదులే, ఎక్కడ చూసినా యూదులే. ఆ హిట్లర్ ఎవడో చెప్పాడు, వీళ్ళు వచ్చి మనల్ని పాడు చేసుకున్నాడు, మొత్తం వీలైతే వచ్చేసారని చెప్పిన హిట్లర్ ఆయన మైండ్ అంతా పాడు చేసి అందరూ మైండ్ అనుకుంటాను. మన నాయకులు ఉన్నారు కదా, క్రిస్టియన్స్ రంపాల క్రిస్టియన్స్ మతం మార్పు అది చేసి ఏ రకంగా చంపుతున్నారో ఆ రకంగా హిట్లర్ ఏం చేశాడంట, అందరినీ క్యాంపులో పెట్టేసి పిల్లరా ఓకే, వాళ్ళ క్యాంపులో తిండి లేదు, బట్ట లేదు, నో వాష్రూమ్, నో బాత్రూమ్స్. వీడియోస్ కొన్ని చూడండి పిల్లలు, వాళ్ళ తలలు మాత్రం పెద్దగా ఉండేవి, కాళ్ళు చేతులు సన్నగా అక్కడే చనిపోయారు. ఎందుకు కొంతమంది బతుకుంటే ఎన్నో క్యాంపులకు ఏర్పాటు చేసి లాస్ట్కు వాళ్ళు సైనికులు వచ్చి వాళ్ళ ముఖానికి ఒక మాస్క్ టైప్ కట్టుకొని ఒక విషపు గ్యాస్ వదిలారండి. ఎక్కడో అక్కడ స్పాట్స్ అంటే ఇదంతా చూసి ఇంగ్లాండ్ వాళ్ళు చూసి అమ్మ బాబు యూదులందరినీ చంపేస్తున్నారని చెప్పి మిగిలిన బ్రతికిన కొంతమంది యూదులను వాళ్ళందరినీ తెచ్చి అప్పుడు ఇజ్రాయెల్ దేశంతో అప్పుడు పాలిస్తైన్ అన్న పేరు అక్కడ డ్రాప్ చేశారు. అప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. వీళ్ళు చాలా సఫర్ అయ్యారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుడి మీద మాట తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుడి మాట వినేవాళ్ళు కాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి అన్నట్టుగా వాళ్ళు ఎవరో ఒకళ్ళు మోషే లాంటి వాళ్ళు, అహరోన్ లాంటి వాళ్ళు, యెహోషువ లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఎవరు జెన్యూన్గా ఉండేవాళ్ళు. తక్కిన వాళ్ళు అంతా దేవుడిని తిరుగుబాటు చేసేవాళ్ళు. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే నిన్న జరిగిన ఆ ప్రవీణ్ పగడాల టెంట్ గురించి మన క్రైస్తవుల మీద మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రోజు వరకు ఏం ప్రాబ్లం లేకుండా కానీ మన జరిగిన ఇన్సిడెంట్ మనందరినీ కలవరపరిచింది కదా. మనందరూ న్యాయం జరుగుతుందనుకున్నాం కానీ రిపోర్ట్ చూస్తే ఆయన తాగాడని చెప్పి అనవసరంగా ఆయన క్యారెక్టర్ మార్చేశారు. నాకు కొలసారి చాలా బాగా అనిపించింది. ప్రభావ ఇంత ఘోరంగా జరుగుతుంది, ఎందుకు ప్రభావం నువ్వు చూసుకుంటున్నావు? నాకు కొలసారి ఆ కోపం వచ్చింది, ఎందుకు ప్రభావం నువ్వు చూసుకుంటున్నావు? నేను మా మిస్సెస్ ఇద్దరం మాట్లాడుకుంటూ దేవుడు ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ మేము మాట్లాడుకుంటూ ఒక్క వీడియో ఇంతగా రిలీజ్ అయిందనుకోండి, ఆయన కొట్టినట్టు చంపినట్టు ఎంత అద్భుతంగా ఉంటుంది. అది మనసులో పెట్టుకుని మేము పోయిసారి మనం నేర్చుకున్నాం. హేరోదు రాజు యాకోబును తల నరికించాడంట. అది యూదులకు చాలా సంతోషం అనిపించి పేతురు పట్టుకుని ఆయనని చంపదనుకున్నాడంట. కానీ దేవదూత వచ్చి పేతురు రాత్రి పూట లేపి ఆయన బయటకు పిలిపించి ఆయన చంపారు. మన అజయ్ బాబు మనం పట్టుకుని ఆయన జైలు చేశారు. నేను అది గుర్తొచ్చింది నాకు ప్రియులారా, ప్రభా ఆయన చంపారు, మన విలంగా చంపుతారా? నాకు ఆ వాక్యం గుర్తొచ్చు. దేవదూత వచ్చి ఆయన పిలిపించి అదే రాజు బర్త్డే రోజు వచ్చి ప్రసంగం చేశాడంట. ఆయన దేవుని మహిమపరచడంలో ఒక దేవుడికి వచ్చి మొత్తాడంట, అతను పురుగులు పడి చనిపోయాడు. అంటే దేవుని యాక్షన్ ఇలా ఉంటుందండి. దేవుడు ఒకసారి యాక్షన్ తీసుకున్నాడు. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన త్వరగా తోపపడేవాడు, ఆయన మాటకు వ్యాజ్యం ఆడువాడు, ఆర్గ్యుమెంట్ చేయడము. మనం అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాం భార్య భర్తల మధ్య, ఫ్రెండ్స్ మధ్య, చర్చ్ మెంబర్స్ మధ్య. అలా ఆర్గ్యుమెంట్ చేయడంట దేవుడు. ఆయన కాకుంటాడంట, ఆయన చేసి పనులు ఆయన చేసుకుంటాడు. ఈ 10 తెగుళ్ళు ఇప్పుడు నేను చెప్పాడు, ఆయన గోయింగ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ అండి. ఈ 10 తెగుళ్ళు వింటే భయం అవుతుంది ప్రియులారా. ఐగుప్తిలో ఇశ్రాయేలు జనాలు 400 సంవత్సరాలు ఎంత వేధించారు. దేవుడు చూశాడు. వాళ్ళు వచ్చినప్పుడు 70 మంది, వీళ్ళు వెళ్ళేటప్పుడు 6 లక్షల మంది వెళ్ళిపోయారు. వీళ్ళంతా ప్రియులరా అంత వేదనతో ఉన్నప్పుడు వీళ్ళంతా దేవుడికి ప్రార్థించారు. చూడండి ఆ వాక్యం ప్రియులరా, నిర్గమకాండం 2:23 ఇశ్రాయేల్ జనాంగం గురించి మనం ధ్యానిస్తున్నాం. 2:23-24 చదువుతున్నాం. నిర్గమకాండం 2:23-24. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు బొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు
పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి మీద వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు ఇంత చాకరీ చేస్తుంటే లాస్ట్ వీళ్ళు దేవుడిని మొరపెట్టారంట. నిత్యుడు ప్రభువా, ఏంటయ్యా ఈ వేదన, ఏం చేశాం ప్రభా, మాకు ఎందుకు మమ్మల్ని ఇక్కడ నువ్వు మానసులుగా పెట్టామని ఏడుస్తుంటే, అప్పుడు దేవుడు బైబిల్ రాయింది, వారి కన్నీళ్ళను చూశాడంట, వారి మొరను విన్నాడంట. చూడండి ఇక్కడ ఎంత చక్కటి లాంగ్వేజ్. ఆయన చూశాడు, ఆయన విన్నాడు, తర్వాత మోషతో మాట్లాడాడు. దేవుడు వినేవాడు పిల్లలు, దేవుడు చూసేవాడు పిల్లలు, మన దేవుడు మాట్లాడేవాడు. అంతేనా, మన దేవుడు యాక్షన్ తీసుకునేవాడు. తక్షణమే ఆ ప్రార్థన విన్నాడు, దేవుడు కానీ బాధపడ్డాడు, వాళ్ళ కన్నీళ్ళను చూశాడు, వాళ్ళ మొరను విన్నాడు. మోషే దగ్గరికి వచ్చి మోషేని పిలిపించి దేవుడు మోషేతో ఈ మాట అంటాడు. ఏంటా వాక్యం ప్రియుల మాట? 3వ అధ్యాయము 7వ వచనం. మోషేతో దేవుడు ఇలా అంటున్నాడు, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, వినండి ఆ మాట, చూచి తిని కళ్ళతో, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఫస్ట్ చూశాడు, తర్వాత విన్నాడు. వారి దుఃఖములో నాకు తెలిసిందేవు కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హవ్యులను, మోయాబీయులను నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. మోషే అంటున్నాడు, మోషే నేను వాళ్ళ కన్నీళ్ళు చూశానయ్యా, వాళ్ళ మొరలు విన్నానయ్యా, నేను వాళ్ళని అక్కడ విడిపించి కానాను పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే ఇజ్రాయెల్ దేశం. అదిగోండి, మన యెరూషలేము మాత్రం ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఆ రోజుల్లో 7 రకమైన శత్రువులు ఉండేవారంట. పెరిజ్జీయులు, కానానీయులు, హిత్తీయులు, ఇలాంటి 7 మంది. మొత్తం వాళ్ళ హైట్ మొత్తం ఆల్మోస్ట్ 10 feet 11 feet. వీళ్ళంతా రాక్షసుని కుటుంబానికి చెందినవారు. యెహోషువ కొంతమందిని పంపాడంట, పోయి మీరు ఆ పట్టణాన్ని చూసిరంటే కొంతమంది వచ్చయ్యా, వాళ్ళ ముందు మనంతా విడతల మాత్రం వాడు ఒక్కడు మస్తు హైట్ ఉన్నారంట. పిల్లరా గొల్లియాతు అదే సంతానానికి చెందినవాడు. వాళ్ళందరి తరమేసి నేను మీకు ఆ దేశం ఇస్తాను. మోషే నువ్వు వెళ్ళి వారిని పిలుచుకుంటావు. లాస్ట్ మోషే అంటే నేను నాకు తెలియని ప్రభావ, నాకు మాటలు రావు. లాస్ట్ దేవుడు ఆయన డీల్ చేస్తాడు కాబట్టి మోషే లాస్ట్ ఒప్పుకుంటాడు. సో ప్రియులారా, ఈ దేవుని ఒకే ఒక మెసేజ్, అదేంటి తెలుసా? మోషే నువ్వు వెళ్ళి ఆ ఐగుప్తు రాజుతో మాట్లాడు. ఏమని మాట్లాడు? ఈ ప్రజలను నువ్వు విడిపించు, లేకపోతే నువ్వు వాళ్ళని విడిచిపెట్టు, వీళ్ళు వచ్చి నన్ను ఆరాధించాలా, అరణ్యంలో నన్ను ఆరాధించాలా, 3 దినాల ప్రయాణం అయిన తర్వాత అక్కడ నిలబడి వాళ్ళు నన్ను ఆరాధించాలా అని నువ్వు రాజుకి వెళ్ళి చెప్పమంటాడు. ఎన్నిసార్లు చెప్తాడు? చాలాసార్లు చెప్తాడు. దాంట్లో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఎన్నిసార్లు చెప్తాడు, ఏమని చెప్తాడు చూసుకుందామంటే, మొదటి 3వ అధ్యాయం 8వ వచనం. 3:8 నిర్గమకాండం 3:8. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమును కనుగా, ఇప్పుడే మనం చదివాం, కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలులో నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తుల వారిని పెట్టుచున్న హింస సూచితని కాగా, రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. సో ప్రియులారా, మోషే అంటున్నాడు, దేవుడు మోషేతో అంటున్నాడు, వాళ్ళందరినీ విడిపించుకొని వాళ్ళని ఆరాధించడానికి వారిని
తప్పించు, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను వారిని తీసుకెళ్తాను అని చెప్పాడు. రెండోసారి దేవుడు మోషేతో ఏమని చెప్పాడు చూడండి ప్రియులారా. రెండోసారి 4:22 4:22 అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుడిని పోనిమ్ము అని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపలన్నది ఎడల ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపేదని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని. సో ఇక్కడ మెసేజ్ ఏంటి తెలుసండి సుధా గారు? మోషే నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పు, ఓ రాజు, నా ప్రజలు ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. ఫస్ట్ టైం దేవుడు ఇజ్రాయెల్ ఈజ్ మై సన్, ఫస్ట్ బోర్న్ సన్. బైబిల్లో 3 స్థలాలు ఉందండి సన్. నంబర్ 1 ఇశ్రాయేల్ నా కుమారుడు. నంబర్ 2 యేసుక్రీస్తు ఇదిగో నా ప్రియ కుమారుడు అంటాడు. మూడవది ఆదాము దేవుని కుమారుడు అని లూకా సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. రెండోది యేసుక్రీస్తు ఆయన బాప్తిసం తీసుకుని పైకి వచ్చినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. మూడవది ఆదాము దేవుని కుమారుడు అంట. చూడండి లూకా సువార్త అండి, ఇది ఇంతే పట్టుకుందాం, నిర్గమకాండం అలాగే పట్టుకొని ఆదాము దేవుని కుమారుడు అంటండి. ఇక్కడ రాయబడింది లూకా సువార్త 3వ అధ్యాయము 'ఓకే' కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు కొద్దిగా కష్టమే. 35 జరుపుకుందాము. కాయినాను ఏనోషు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి. ఇక తీరేదా? అందరు దిగిన తర్వాత నేను చదువుతున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాం. మేము 37 అక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారండి, ఎవరు పుట్టారు, ఎవరు తండ్రి అని. 37 లేమేకు మెతుషీలకు, మెతుషీల హానోకుకు, హానోకు హెరేలుకు, హెరోదు మహలేలుకు, మహలాలేలు కైనానుకు, కైనాను ఎనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఇక్కడ ఇశ్రాయేలు ఎవరంట? దేవుని కుమారుడు, జ్యేష్ఠ పుత్రుడు. యేసుక్రీస్తు ఎవరంటమ్మా? దేవుని కుమారుడు. సో దేవుడు మెసేజ్ ఏంటి తెలుసా ప్రియులారా? మోషే ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా కుమారుడు అరణ్యంలోకి వచ్చి నన్ను ఆరాధించాలి, కాబట్టి వారిని విడిచిపెట్టు. ఇంగ్లీష్లో లెట్ మై పీపుల్ గో. ఫరో కఠిన దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచాడంట. పిల్లరా నేను పోనీయా, ఎవరు మీ దేవుడు నాకు తెలియదు అని ఆ రకంగా మాట్లాడేవాడు. లాస్ట్ దేవుడు కొన్ని అద్భుతాలు చేసినట్టు ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఆయన కట్టెని పడేసిన వెంటనే సర్పం, మంత్రగాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు కట్టెని పడేస్తారు, అవి సర్పాలు అవుతాయి. అంటే మంత్రగాళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకు వాళ్ళు మంత్రాలు చేయగలిగారండి. లాస్ట్ ఏమైందంటే పిల్లరా, ఈ యొక్క మోషే ఆ యొక్క కట్టె కట్టిన సర్పాలను మింగేశారు. మీకు తెలుసో లేదు, మంత్రగాళ్ళు ఒక స్టేజ్ వరకు మంత్రాలు చేస్తారు, చేతబడులు ఉన్నాయి. మేము కర్ణాటకలో బిజాపూర్ అని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారు, మాకు మంత్రాలు చేశారు, మాకు చేతబడి చేశారండి. భార్య భర్త మంచి ఉంటారు, గొడవడేవారు, బాగా ఇంకా ఉండేది, లాస్ అయింది. కానీ మేము వెళ్ళి క్రియేట్ చేసే దేవుడి వల్ల ఓకే అందరికి బాగా హల్లెలూయా, దేవుడి శక్తి చాలా గొప్పది. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లల వీళ్ళని దేవుడు రాజును కన్విన్స్ చేయడానికి కొన్ని అద్భుతాలు చేశాడు. ఆయన నేను రాజులు లేదు, నేను మీ ప్రజలను వదలను. ఏం చేసుకుని మనం చూసినది, నా ప్రజలను విడిచిపెట్టయ్యా, నా ప్రజలు వచ్చి నన్ను ఆరాధించాలా, దేవుడికి ఇష్టం ఏంటి, నన్ను వీళ్ళు ఆరాధించాలా. ఈ 6 లక్షల మంది వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఐగుప్తు దేశం నుంచి ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలా, వచ్చి వాళ్ళని అరణ్యంలో ఆరాధించాలా. రాజు ఒప్పుకోవట్లేదు, వీళ్ళని మప్పేస్తే బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు అమెరికాలో ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, మన ట్రంప్ వచ్చి మొత్తము మెక్సికో,
అండ్ వేరే వేరే దేశాలు అందరూ చైన్లు కట్టి పంపించాడు. ఇప్పుడు అక్కడ బాత్రూమ్లు అడిగేదానికి పని మనుషులు లేవు. అక్కడ పెట్రోల్ బంకులు, పెట్రోల్ బోర్డ్ లేబర్ వాళ్ళు చేయలేరు, అమెరికన్స్ చేయలేరు. మొత్తం మన ఇండియన్స్, మెక్సికన్స్, ఆ బ్లాక్స్ వాళ్ళు ఏదో ఇల్లీగల్గా వెళ్ళి చేసేవారు, వాళ్ళందరూ పంపించాడు. ఇప్పుడు వాళ్ళకి లేబర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అమెరికన్స్ తెల్లంతా పని చేసుకోలేరు, పొలాలలో మొత్తం పొలాలు అట్లే ఫ్రీ ఓపెన్ అయిందంట, పని మనుషులు లేరు, అందరిని పంపించాడు. అందరిని పంపించాడు, చాలా మందిని పంపించాడు. చైన్లు మనిషి చైన్లు కట్టి ఫరో ప్రాబ్లం ఉంది. నేను ఇవన్నీ పంపాను అనుకోండి 6 లక్షల మంది మనకి ఓడి చేసే పనులు అని చెప్పి వాళ్ళు వదలలేదు. దేవుడు చూసిండు ఇంకా దేవుని కోపం స్టార్ట్. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నారు కదా, మొన్న జరిగిన ఈ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ప్రభావ ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే ఫస్ట్ టైం నేను ప్రార్థన చేసి చంపడం కాదు, కానీ షో యువర్ పవర్. క్రైస్తవుల జోలికి రాదు. ఈరోజు మనం మౌనం ఉంది, ఈరోజు మనం మాట్లాడుకుంటే రేపు మన మీదకి రావచ్చు. ఎక్స్పైర్ అంటది, నేను ఇప్పుడుగా మౌనం ఉంటే నేను ప్రజల ముందు నా ముఖం చూపలేదు. ప్రవీణ్ పగడాల చనిపోయి ఆయన బాడీ నేను బ్యాప్టిస్ట్ చర్చ్లో పెట్టినప్పుడు నేను, నా వైఫ్, మా కూతురు టీవీలో చూస్తా ఉన్నాము. నా హృదయంలో వేదన. నేను పాస్టర్ కదా, రేపు నేను ఎందుకుంటే బాగుందని చెప్పి బాగా ఎండలో 12 o'clock అండి రెడీ ఇవ్వకపోయినా మా మిసెస్ బాబు ఎండలు బాబు 1 hour పోదు అని లాస్ట్ వెళ్ళి కూర్చొని 1 hour కూర్చొని ఆయన నా నుంచి మళ్ళీ నేను కరెంట్ గ్రౌండ్ వర్క్ ఒక 1.5 hour 2.5 3 hours పట్టి 3 ఎంత జనం ఉంటుందా మీరంతా చూసుకుంటూ దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకపోతే నేను పోషన్ అవుతానని చెప్పి నేను ఇన్వాల్వ్ అయ్యాక కనీసం మన సానుభూతిని మనం తెలపాలి కదా. ఆయన నాకు ఆయన గురించి పెద్దగా ఇల్లు ఎక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొన్ని వీడియోలు చూస్తున్నా. ఫస్ట్ టైం నేను ఆయన చూద్దాం. నేను హైదరాబాద్ నుంచి 25 years 26 years అవుతుంది, కానీ ఆయన వీడియోలు నేను ఎంతవరకు చూడలేదు. తర్వాత కొన్ని అంత ఎక్కడ చూసినా ఆయన వీడియోలే. ఇవన్నా నాన్ క్రిస్టియన్స్, హిందూస్ అంతా చూస్తున్నారు ఆయన వీడియోలు. ప్రవీణ్ పగడాల ఆయన వాక్యాలు వింటుంటే నాకు తెలిసి పెద్ద మార్పు వస్తుంది. సో మోషే మాట వినలేదు. రాజు చాలాసార్లు చెప్పిండు, మోషే మాట వినలేదు. ఇంకా చాలా ప్లేసెస్ ఉంది, నా ప్రజలను వదలవయ్యా, లెట్ మై పీపుల్ గో. వీళ్ళు వచ్చి అరణ్యంలో నన్ను స్తుతించాలా, నన్ను ఆరాధించాలంటే రాజు వదలలేదు. నేను వదలను. మీ దేవుడు ఎవరు నాకు తెలియదు. ఎవరు మీ దేవుడు? దేవుడు చూసిండు సుధగా లాస్ట్ దేవుడు 10 తెగులు పంపించాడంటే. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఈ దేశం అందరూ పాపం చేయలేదు, దేశం అందరూ వీళ్ళని సతాయించట్లేదు. ఆడ ఉన్న నాయకుడు, ఆ రాజును బట్టి మొత్తం దేశమంతా సఫర్. మన నాయకుడిని బట్టి మన దేశం సఫర్. ట్రంప్ కొన్ని తీసుకునే నిర్ణయాలు తీసుకొని మీ దేశ మొత్తం దేశం మొత్తం ఉన్న స్ట్రైక్ చేశారు. గో బ్యాక్ ట్రంప్. ఆ నాయకుడు తీసుకున్న తీర్మానాలు దేశం అంతా ఒకటి, దేశంలో బలపరుస్తుంది, సుఖపరుస్తుంది, లేకపోతే నాశనం. ఈ రాజు ఒక్కడే వండి ఉండిపోయాడు కదా. మోషే వచ్చి చెప్పాడు, వినట్లేదు. ఆహారం ఇద్దరు వచ్చారు, చెప్పి నాకు తెలియదు దేవుడు, నేను వల్ల లేబర్ ప్రాబ్లం, వీళ్ళు మహత్తి మాకు ఎవరు చేయాలా? ఇన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయింది, 400 సంవత్సరాలు. ఎవరు అందరూ ప్రతిదానికి కాలు గడగడానికి వాళ్ళే రావాలా, అన్నం తిన్న తర్వాత చేతులు గడగడానికి వీళ్ళు వచ్చి నీరు పోయాలా, వాళ్ళ బాత్రూంలో గడగాల. ఐగుప్తులు చేసుకోలేరు, మొత్తం వీళ్ళని లేబర్ వీళ్ళందరూ వదులుకుంటే ఎవరు చేస్తారు మాకు అన్నట్టు వాళ్ళు వదలలేదండి. లాస్ట్ మోషే వచ్చి చెప్పాడు, బాబు దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళు విడిపించవయ్యా, వీళ్ళు వచ్చి దేవుని అరణ్యంలో దేవుని ఆరాధించాలని వదలంటే నేను వదలా. అంటే వీళ్ళు నా పాయింట్ ఏంటంటే దేవుడు కృపామయుడు, దేవుడు దయగలవాడు. కానీ మనం ఎప్పుడైనా దేవుడు ఆయన దయించు అన్ని విషయాన్ని విన్నారా? ఆయన కోపం ఎవరు నిలబడలేడంటే పోయిసారి మనం నేర్చుకున్నాం,
ఒకే రాత్రి ఒక దూత వెళ్ళి అసీరియన్ క్యాంప్స్కి వెళ్ళి 1,85,000 మందిని చంపేశాడంట. ఈ 1,85,000 సోల్జర్స్, ఈ సైనికులు ఇశ్రాయేలీయులందరినీ నాశనం చేయాలని అక్కడ పొంచి ఉన్నారంట. అది దేవునికి తెలిసింది. ఒక దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి 1,85,000 మందిని చంపేశాడు. ఇప్పుడు ప్రియులారా 10 తెగుళ్లలో ఒక తెగులు మనం చూసుకుందామా ప్రియులారా? మొదటి తెగులు ఏంటి? నిర్గమకాండము 7వ అధ్యాయము 1st తెగులు, ఇంగ్లీష్ లో ప్లేగ్స్ అంటారండి. ఆయన ఒక్కడు చేసిన తప్పు కొరకు ఆ రాజు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఇక్కడ చూడండి ఎవరెవరు సఫర్ అవుతున్నారో. 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనును చేసి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడేను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు తాగలేకపోయేది. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండేను. ఐగుప్తు శకునుగాండ్రు తమ మంత్రము వలన అటు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనులను మాట వినకపోయేను. జరిగిన దానిని మనసులో పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళాను. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కన త్రోవిరి. ఎన్ని రోజులు ప్రియులారా? 8వ వచనం మొదటి 8వ అధ్యాయం మొదటి. యెహోవా ఏటిని కొట్టిన 7 దినములైన తరువాత, అంటే బ్రదర్ 7 రోజులు నీళ్లు తాగలేదు వీళ్ళు. ఫరో చాలా మంటోడు, ఎవరు మాట వినట్లేదు. మన నాయకులు కొంతమంది ఇప్పుడు ఇండియాలో ఉన్నారు, ఎవరి మాట వినట్లే, వాళ్ళ సొంత తీర్మానాలు తీసుకుంటున్నారు. మన దేశం అంతా ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గా బ్యాంక్రప్ట్ అయిపోయింది. క్రైస్తవులకు మైనారిటీస్కి ప్రాబ్లం ఎంత కష్టమవుతుందంటే వాళ్ళు ఎవరు మారట్లేదు. దేవుడు చూసిండు ఫరో మాట, ఫరో మోసే మాట వినట్లా, అహరోను మాట వినట్లా, దేవుడు మాట ఎవరైనా దేవుడు. లాస్ట్ పక్కన వెళ్ళి వీళ్ళ ఐగుప్తులో నైలు నది వాళ్ళకు ఒక దేవత. ప్రతి ఐగుప్త్యుడు నైలు నదిలో మునిగి స్నానం చేసుకున్న తర్వాతనే ఆయన పనిని ప్రారంభిస్తాడు. మన దేశంలో గంగా నదిని ఇక్కడ కొందరు పూజించినట్టుగా వాళ్ళతో ఆ నది ఒక దేవుడు, ఒక దేవత. దేవుడు ఎందుకైనా నీళ్ళ మీద అటాక్ చేశాడంటే ప్రియులారా, మనిషికి ఒక వారం 10 రోజులు తిండి లేకుండా ఉంటాడు, కానీ నీరు తాగకుండా ఉండగలుగుతున్నాడు. నాకు బైపాస్ అయింది ప్రియులారా, అయిపోయి నాకు కొద్దిగా వామిటింగ్ కావడం వల్ల నా లోపల ఒక గ్రాఫ్టింగ్ ఓపెన్ అయింది. లాస్ట్కి బ్లడ్ అంతా బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ వచ్చి కట్ చేసి మళ్ళీ దాన్ని కుట్లేసారు. తర్వాత డాక్టర్ ఏం చెప్పాడు, ఈయన నీళ్ళు ఇవ్వద్దని చెప్పారు. సుప్రియా మీరు నమ్ముతారు లేదమ్మా, 4 రోజులు నీళ్ళు ఇవ్వలేదు. మేఘనాథ్ గారు, నాకు నా లైఫ్లో అంత సఫర్ కాదు. నాకు ఈ కట్ అయింది, కాళ్ళ నుంచి నరం తీసింది, అదే పెద్ద సఫర్ కాదు. ఈ నీళ్ళు వల్ల నోరంతా ఎండిపోతుంది, గొంతు ఎండిపోతుంది, నోట్లో 2 పైపులు, ముక్కులో 2 పైపులు, చేతికి 2-3 పైపులు. నేను ఎంత సఫర్ అయ్యాను. ప్లీజ్ అమ్మా, అమ్మా సిస్టర్, ఒక రకంగా గొంతుగా రావట్లేదు. ఒక నెల వరకు కదా నాకు వాయిస్ అంతే అంతే రావట్లేదు. ఆ గొంతు అది పెట్టడం 4 రోజులు అయింది. వాటర్ అయిపోలేదు, చిలిసిపోయేది, నిద్ర వచ్చేది కాదు. 5 మినిట్స్ పడుకునేటప్పుడు మళ్ళా దాహం, మళ్ళా 5 నిమిషాలు అక్కడికి డాక్టర్ నీళ్ళు. ఆ సిస్టర్స్ పాప అంతా అమ్మకు నీళ్ళు, అమ్మ పాస్టర్ గారు వాళ్ళంతా క్రిస్టియన్స్ పాప నర్సెస్ డాక్టర్ గారికి ధనవంతుడు
ఆ పాతాళానికి వెళ్ళి అబ్రహాం ఏమని మొరపెట్టాడంట, ఓ అబ్రహామా, తండ్రి అబ్రహామా, నా గొంతు ఎండిపోతుందయ్యా, ఆ లాజరును పంపి తన చిటికన నీళ్ళలో ముంచి నా యొక్క నాలుకను తగార్చింది. చాలా దాని గొంతు ఎండిపోతుంది. యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్నప్పుడు ఆయన దాహమైంది. ఆయన ఏమడిగాడంటే, నాకు నీళ్ళు ఇవ్వండి అయ్యా, దాహం అవుతుంది, నీళ్ళు ఏంటంటే వీళ్ళు నీళ్ళు కూడా పెట్టారట, చేదు స్పాంజిలో ఒక ఏదో ఒక చాలా బిట్టర్ జ్యూస్ పెట్టి ఆ స్పాంజ్ ఒక పళ్ళ్యానికి పొడిచి అది ఇచ్చారట. అది చూసి నీళ్ళు లేకుండా ఇలా ఉండలేదు. నేను అనుభవించాను, నీళ్ళు లేకపోతే ఎంత ఘోరం, రక్తం ఎండిపోతుంది కొడుకు. సో దేవుడు వాళ్ళ నీళ్ళని అటాక్ చేసి చేపలను చనిపోయానంట, కంపు కొట్టేసిందంట. ఇదే బైబిల్లో పిల్లరా యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు నీళ్ళని ఇంకా మార్చాడు, ద్రాక్షారసంగా మార్చాడు. ఇక్కడ నీళ్ళను రక్తంగా మార్చాడు. నేను అప్పుడప్పుడు ప్రేయర్ చేసిన, ప్రభువా నువ్వు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చేవాడివి, అదే నీళ్ళను రక్తంగా కూడా మార్చే దేవుడు. నాకు 6 బ్లాక్స్ ఉండే, ఆల్మోస్ట్ సరిపోతా అనుకున్నా, ఈరోజు ఆల్మోస్ట్ అందరికంటే ఆరోగ్యం ఉన్నట్టుగా గుర్తుపెట్టుకుంది. అయిపోయిందా అనుకోవచ్చు కదా. God can turn water into wine and God can turn water into blood. అదే నీళ్ళను దేవుడు మళ్ళా, అదే రక్తాన్ని మళ్ళా దేవుడు నీళ్ళను మార్చట్లేదా? 7 రోజులంట నీళ్ళు ఏమంట పిల్లరా, వాళ్ళ చెరువులు, వాళ్ళ బావులు, వాళ్ళ యొక్క నదులు, వాళ్ళ యొక్క కుంటలు ఫుల్ వాటర్. మీరు ఎప్పుడైనా చికెన్ షాప్, మటన్ షాప్కి వెళ్ళి చూడండి, అక్కడ ఒక టైప్ స్మెల్ వస్తుంది. అంటే దాని బ్లడ్ పడి బ్లడ్ స్మెల్ అంటే 7 days ఆ బ్లడ్ స్మెల్ కాకుండా చేపలను చనిపోయారంట, అదొక స్మెల్. రాజు ఒక్కడికే, జ్యోతి గారు, ఆయన రాగి నీళ్ళు బ్లడ్ ఇంకా నో ప్రాబ్లం. ఇది మొత్తం దేశం అంతా అంటుంది కదా. ఆ దేశంలో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ. ఇప్పుడు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఇన్ని షామీర్పేట, దాని తర్వాత తూంకుంట, తుర్కపల్లి, అండ్ అట ప్రతి ఊర్లో, నాట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ, ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, లక్నో, రాజస్థాన్, బీహార్, పంజాబ్, ఈజిప్ట్ ఇస్ వెరీ బిగ్ కంట్రీ. ఒక్క రాజు తీసుకున్న ఫూలిష్ నిర్ణయాన్ని బట్టి ఇంతమంది సఫర్ కావాలా? కదలకి ఇంతమంది సఫర్ కావాలో ఒక్క వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుని వదిలేచ్చు కదా వారిని. దేవుని బిడ్డలంటే అంత చులకనగా ప్రియుల వాళ్ళు భావించారు. లాస్ట్కు చాలా ఘోరంగా 7 రోజులంట ప్రియుల వాళ్ళు పక్కన తోపుతున్నారట, పక్కన వాళ్ళు ఉన్న స్థలంలో తోపుతున్నారట. కనీసం అక్కడ నీళ్ళు వస్తాయి. దేవుడి కోపం ఈయన వచ్చిందనుకోండి ప్రియులరా, ఐగుప్తే కాదు, ప్రపంచంలో ఏ దేశాన్నైనా దేవుడు, మనం మీకు తెలుసు కదా, మన భూకంపం వచ్చింది ప్రియులరా, అమ్మ ఎంత ఘోరం అండి ఆ భూకంపం. బ్రిడ్జ్ అంతా పైన పెద్ద బిల్డింగ్స్ పైన స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ లో అది చూపించినప్పుడు పెద్ద నీళ్ళు పడతాను, ఎట్లా నీళ్ళు పడుతున్నాయి అనుకున్నాను. తర్వాత తెలిసింది పైన ఉన్న స్విమ్మింగ్ పూల్స్ అన్ని షేక్ అయ్యి నీళ్ళని, వాళ్ళ రోడ్స్ ఓపెన్ అయిపోయింది, వాళ్ళ బిల్డింగ్స్ అన్ని కూలిపోయి. దేవుని కోపం తీరా. బైబిల్లో ఒక వాక్యం ఉంది, భూకంపములు రప్పించువాడని నేనే, భూమిని కదిలించువాడని నేనే, సముద్రం యొక్క ఆకాశం యొక్క తలుపులు తెరిచి నేను నీటిని పంపేవాడని నేనే. దేవుని ప్రజలను ఎవరన్నా ముడితే మేము దేవుని కొద్దిసేపు ఆపుతాడేమో, కానీ ఒక వాక్యం జకరియా ముడితే విషయంలో మిమ్మల్ని ముట్టువాడు నా కంటి పుట్టును ముట్టినట్టు. He who touches you is touching the apple of my eye. ఎవరు మన కన్ను, మన చెయ్యే ముట్టలేదు మన కన్ను కదా ప్రియులా. మన చెయ్యి పట్టకపోతే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. చెయ్యి ట్రై చేయండి, అంటే పెట్టుకొని నో, ఇది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది, నొప్పి. అలాంటిది వేరే వచ్చి మన చెయ్యి మన కంట్లో
పొడుస్తుంది కదా, మనకు 2 స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా. ప్రభు అంటాడు, కొంతమంది ముట్టేవారు నా కంటి కూతురు ముట్టినట్టు నేను ఊరుకోను. 7 రోజులు ప్రియులరా పాపం నీళ్ళు. ఆ ఐగుప్తుల గురించి మనం అయ్యో అనాలి, కానీ ఆ రాజును బట్టి మొత్తం సఫలం. చర్చిలో పాస్టర్ నాయకుడు కానీ లేక ఎక్కడైనా ఒక నాయకుడు మంచిగా ఉంటే ఇప్పుడు సంఘం అంతా బాగుంది. దేశంలో మన ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీళ్ళు మంచిగా న్యాయం ఉంటే దేశం అంతా వర్దిల్తుంది, రాష్ట్రం వర్దిల్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇంతమంది సఫలం అవుతున్నారు. మనం ప్రియులరా చేయాలి. ఇప్పుడు మనం మౌనంగా ఉంటే రేపు మనకు రావచ్చు. అనవసరంగా నాకు బాధ, నేను చూసిన మనసంతా బాధ, అనవసరంగా నేను తాగుబోతు వేసేసాను కదా. ఇంత దూరం పోయినాడు హెల్మెట్ తీయకుండా ఉంటాడు సార్. నేను ఇంటి చివరికి వెళ్తే నాకు తలంతా చంపలు ఇమ్మీడియట్గా హెల్మెట్ తీసాడు, పడేస్తానండి. అలాంటిది ఇంటి నుంచి అక్కడి వరకు హెల్మెట్ తీయరాదు. అనవసరం దేవుడు సేవకులు పట్టుకుని తాగుబోతు చేసి దేవుడు చూస్తున్నాడు కదా. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని ఏడిపించిండు. దేవుడు చూసిండు, వార్నింగ్ ఇచ్చిండు. మోషేని 4 సార్లు 5 సార్లు పంపించాడు. బాబు నా ప్రజలను పోనీవయ్యా, వాళ్ళని వేధించొద్దయ్యా, నీ దేవుడు ఎవరు నాకు ఎవరికో ఏం చేసుకుంటూ చేసుకోపో. దేశం ఇంకొక తెగులు చూసుకుందామా. రెండవ తెగులు ఏంటంటే ప్రియులరా, వారి దేశం మీదకి, ఇంటి మీదకి వాళ్ళ ఒక పట్టణం మీదకి కాదు, మొత్తం దేశం నుండి ప్రతి ఇంటి మీదకి దేవుడు కప్పలు రప్పించాడు. ఆ రోజులలో కప్పలను వాళ్ళు దేవతగా పూజించేవారు. ఐగుప్తు దేశం ఏం జరిగింది చూద్దాము ప్రియుల. రెండోది ఇది ఒకటి చదువుకుని ముగించుకుందాము. 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. అందరూ గమనించండి మీ బైబిల్ తీయండి. నిర్గమకాండం 8. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లని, నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమో, నీవు వారిని పోనివ్వని నొల్లని ఎడలా, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటి కప్పల చేత బాధించాను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోను, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పలేదు. మరి యెహోవా మోషేతో ఇట్లనేను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి కాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా, అహరోను ఐగుప్తు జనుల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశంలో కప్పెను. శకునుగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యుద్ధ నుండి, ఈ జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకుని, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయించుచున్నావు. ఈ కప్పలు శేషం ఏటిలోనే ఉండునట్లు, అవి నీ మీదను, నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఇప్పుడు వేడుకునవలనని చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేవని నీవు తెలుసుకున్నట్లు ఈ నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్ల నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునని మోషే అహరోను ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు
యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, అంటే ప్రార్థన చేయగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను. కనుక ఇండ్లలోనేమి, గ్రామములోనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయేను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుటకు చూచి యెహోవా సెలవిచ్చినట్టుగా తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను. సో ప్రియులారా, 2వ తెగులు కప్పలను రప్పించాడంట. ఎక్కడెక్కడ కప్పలు? మీ పడక గదిలో, మీ వంట గదిలో, మీ పిండి పిసుక తొట్టిలో కానీ అంటారు. అన్నం తినే ప్లేట్లో కానీ కప్పలు అంటారు. ఘోరం కదా, దేవుడి కోపం ఎంత ఘోరం కదా. అందుకే బైబిల్ ఉంది, నువ్వు మౌనముగా ఉండి వేచుండును, నేను ఐ విల్ డు యాక్షన్. పగ తీర్చుకోవడం మీ వంతు కాదు, నా వంతు. మనం పగ తీసుకుంటే ఏం చేస్తాం సార్? ఒకరు కొడతాం, అంతే కదా. ఇక్కడ దేవుడు మొత్తం దేశాన్ని పగ తీర్చుకుంటాం. లాస్ట్కి వచ్చి మీరు వాళ్ళ పొలాలలో, వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ ఊర్లలో, వాళ్ళ యొక్క బెడ్ల మీద, వాళ్ళ బెడ్రూమ్స్లో, వాళ్ళ బాత్రూమ్స్లో, వాళ్ళ కిచెన్లో, చివరికి పిండి పిసుక తొట్టిలో కానీ కప్పాలంటండి. ఫరో పిచ్చిలేసుకున్నారే, బాబు ఉత్తరా బాబు తీసేయండి బాబు, ప్రేయర్ చేసుకో, ఒకసారి నా గురించి ప్రార్థన చేసుకుంటాం. లాస్ట్కి మోషే ప్రార్థించాడంట. దేవుడు మోషే ప్రార్థనని ఆ కప్పలన్నింటినీ చంపేశాడు. ఇప్పుడు వాళ్ళ మంత్రగాళ్ళని వచ్చారంట. ఫస్ట్ నీళ్ళను రక్తంగా మార్చినప్పుడు వాళ్ళ మంత్రగాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు వచ్చి ఇదే రక్తంలో మళ్ళీ నీళ్ళగా మార్చారు. వీళ్ళు ఏం చేశారంట? ఇంకా వాళ్ళు నీళ్ళను రక్తంగా మార్చారు. ఇక్కడ కప్పలు రప్పించినప్పుడు వీళ్ళు మంత్రగాళ్ళు వచ్చి కప్పలను పోగొట్టాల. వీళ్ళు ఏం చేశారంట? మళ్ళీ వీళ్ళని కప్పలు రప్పించారంట. ఇంకా వస్తాయి. లాస్ట్ కప్పలన్నీ చనిపోయినట్టు బిడ్డ. ఇంకా చూడండి, మొత్తం భూమి కప్పగొట్టిందంట. ఇంకా వాళ్ళంతా కప్పలు తీసి కుప్పలు వాటిని కాల్ చేసి, దేవుడు కోపపడితే ఒక్క నాయకుడు ఆయన ఒక్కడు మాట వింటే ఇంతమంది సఫర్ అయ్యేవాళ్ళు. సో ప్రార్థన చేద్దాం ప్రియులారా, మన దేశంలో, మన రాష్ట్రంలో క్రైస్తవులకి ఎలాంటి సఫరింగ్ జరగకుండా బైబిల్ తీసుకున్న చివరి దినాల్లో మనకి సఫరింగ్ ఉంటుంది. దేవుడు మనకు సాయం చేస్తాం. ఆమేన్. నేను వచ్చే వారంలో కొన్ని విషయాలు నేను నేర్పిస్తానంటే మనం నేర్చుకుందాము, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, థ్యాంక్ యూ ప్రభా. నీ ప్రజలను, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తీయులు బాధ పెడుతున్నప్పుడు నువ్వు వారిని విడిపించావు. విడిపించక ముందు ఆ దేశం మీద మీరు రప్పించిన తెగుళ్ళు వింటుంటే